హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. టెక్ మహేంద్ర అండ్ జెన్పాక్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. జెన్పాక్ నుంచి టెక్ మహేంద్ర నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇమీడియట్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ వాయిస్ హిందీ లాంగ్వేజ్, లైక్ వాయిస్ ప్రాసెస్కి హైరింగ్ జరుగుతుంది అండ్ హిందీ అనేది మ్యాండేటరీ. 0 to 1 year ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది వాక్ అండ్ డ్రైవ్. ఆల్రెడీ డ్రైవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. 11th జూలై నుంచి స్టార్ట్ అయింది. 20th జూలై దాకా టైం ఉంది ఇంకా. సో మీరు అనేది డ్రైవ్కి అటెండ్ అయిపోవచ్చు. ఇక్కడైతే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ జరుగుతుంది హైదరాబాద్లో అనేది డ్రైవ్ అనేది. అండ్ కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి మరీనా, ఆ పర్సన్ని మీరు కాంటాక్ట్ అవ్వాలి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసారు కదా, సో మీరు డ్రైవ్కి అటెండ్ అయిన ముందర ఒకసారి తనకి కాల్ చేసి లైక్ మేము డ్రైవ్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నామని మెన్షన్ చేయండి. హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ గ్రాడ్యుయేట్ 2023-24 పాస్డ్ అవుట్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ సీసీ అండ్ పీసీ. మీరు గ్రాడ్యుయేట్ అయినట్టు మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. 23-24 పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు ఈ రోల్కి. రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్, బీపీఓ సెక్టర్ కిందకు వస్తుంది. ఇది ఎంప్లాయ్మెంట్ ఫుల్ టైం పర్మనెంట్. వన్స్ జాయిన్ అయిపోయారంటే ఫుల్ టైం పర్మనెంట్గా జాయిన్ అయిపోతారు. అండ్ గ్రాడ్యుయేషన్ హూ హోల్డ్ సర్టిఫికేట్స్, లైక్ అన్ని సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలని చెప్తున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. 6 days వర్కింగ్, రొటేషనల్ వీక్ ఆఫ్, లైక్ 6 days వర్క్ ఉంటుంది. ఎనీ 1 day మాత్రమే మీకు వీక్ ఆఫ్ ఉంటుంది. అది కూడా రొటేషనల్ అంటున్నారు. సో వీక్ మధ్యలో ఎప్పుడైనా వీక్ ఆఫ్ అనేది వస్తుంది. ప్యూర్లీ డే షిఫ్ట్స్ ఓన్లీ, లైక్ నైట్ షిఫ్ట్ ఉండే ఛాన్సెస్ లేవు, పక్కా లైక్ డే షిఫ్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఫ్రెషర్స్కి 2,14,000, ఎక్స్పీరియన్స్కి వచ్చేసి 2,70,000 పర్ యానం అంటున్నారు. లైక్ దాన్ని మీరు డివైడ్ చేసుకుని బై 12 వేసుకున్నారంటే తెలుస్తుంది. అని మన కటింగ్స్ ఏమన్నా అంటే లైక్ మీకు తెలుస్తుంది. రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ అండ్ ఆపరేషన్ రౌండ్ అలాంగ్ విత్ వర్సన్ టెస్ట్. వర్సన్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. లైక్ ఫస్ట్ హెచ్ఆర్ జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు, ఆ తర్వాత వర్సన్ లాగా ఉంటుంది. వర్సన్ క్లియర్ అయిందంటే ఇంకా ఆల్మోస్ట్ జాయిన్ అవ్వచ్చు. అప్డేటెడ్ ఈ ఆధార్ మ్యాండేటరీ ఫర్ ద ఇంటర్వ్యూ, లైక్ ఈ ఆధార్ అనేది ఉండాలని చెప్తున్నారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి హ్యాండ్లింగ్ కస్టమర్స్ అండ్ మెర్చెంట్ కాల్స్. కస్టమర్ క్వైరీస్ ఉంటాయి కదా, వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ అవుతారు. సో అది వయా కాల్స్ అంటున్నారు. సో మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్లింగ్ కాల్స్ రిలేటెడ్ టు క్వైరీస్, సర్వే అండ్ ఫీడ్బ్యాక్, అంటే వీటికి రిలేటెడ్గా కస్టమర్స్ అనేవి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. హ్యాండ్లింగ్ క్వైరీస్ అండ్ సర్వీస్ కాల్స్, హ్యావ్ టు రిజాల్వ్ కస్టమర్ క్వైరీస్ ఓవర్ ఈమెయిల్స్ అండ్ కాల్స్. కాల్స్ ఒకటే కాదు, ఈమెయిల్స్ ద్వారా కూడా మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. హ్యావ్ టు సాల్వ్ ద క్వైరీస్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ కస్టమర్, సేమ్ క్వైరీస్ అయినా ఒకటే, ప్రాబ్లమ్స్ అయినా ఒకటే, అంతా ఒకటే ఉంటుంది. ప్రిఫర్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. హిందీ ఇస్ మ్యాండేటరీ, హిందీ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. ఫ్రెషర్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ కెన్ అప్లై. హిందీ ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాయిస్, సెమీ వాయిస్, టెలికాలింగ్, కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ వుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్. మీకు ఆల్రెడీ ఏదైనా సిఎస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ యాడ్ అవుతుందని చెప్తున్నారు. క్యాండిడేట్ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ టైపింగ్ స్కిల్ వచ్చేసి మినిమమ్ ఆఫ్ 25 to 30 words per minute, లైక్ అంత స్పీడ్గా టైపింగ్ స్పీడ్ అనేది మీకు ఉండాలి. ఇమీడియట్ జాయినర్స్ ప్రిఫర్, లైక్ తొందరగా జాయిన్ అయ్యే వాళ్ళని వాళ్ళు ప్రిఫర్ చేస్తారంట. 1 way క్యాబ్ విల్ బి ఉంటుంది, లైక్ 1 way క్యాబ్ ఉంటుంది బేస్డ్ ఆన్ షిఫ్ట్స్. ఇన్ కేస్ మీకు నైట్ షిఫ్ట్ ఉందనుకో, సో వాళ్ళు మీకు పికప్ డ్రాప్ ఏదో ఒకటైతే చేస్తామంటున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ, మెన్షన్ హెచ్ఆర్ మరీనా ఆన్ ద టాప్ ఆఫ్ రెజ్యూమే ఆర్ కాల్ వాట్సాప్ నెంబర్. మీరు డైరెక్ట్గా వాకిన్కి వెళ్ళిపోవచ్చు. మరీనా అని అక్కడ రెజ్యూమ్లో అయితే పైన వీ హ్యావ్ టు కాంటాక్ట్ హెచ్ఆర్ మరీనా అని రాసుకొని వెళ్ళాలని చెప్తున్నారు. లేకపోతే మీరు డైరెక్ట్గా వాట్సాప్ అయినా చేయొచ్చు, లేకపోతే కాల్ అయినా చేయొచ్చు డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందరే. వాకింగ్ టైం వచ్చి 9 AM to 12 PM దాకా, మండే టు ఫ్రైడే. మీరు మండే టు ఫ్రైడే లోపు ఎప్పుడైనా వెళ్ళచ్చు. అండ్ టైం కూడా మెన్షన్ చేశారు, 9 నుంచి 12 దాకా ఎప్పుడైనా డ్రైవ్కి అనేది అటెండ్ అయిపోవచ్చు. క్యారీ రెజ్యూమ్ అండ్ ఐడి ప్రూఫ్. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ అయినా, పాన్ కార్డ్, ఏదైనా ఒక ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి, లైక్ మీరు ఇండియన్ సిటిజన్ అని. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్, డ్రైవ్ అనేది ఎక్కడ జరుగుతుంది అని. ఇంకా సేమ్ వాయిస్ ప్రాసెస్, ఫుల్ టైం పర్మనెంట్, ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై. ఇదండి టెక్ మహేంద్ర నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ. అందులోనే ఇది వాక్ ఇన్ డ్రైవ్. సో అక్కడే తెలిసిపోతుంది ఎగ్జామ్ క్లియర్ అయిందా, ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, మనం హైర్ అయ్యామా లేదా అని. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి.
నెక్స్ట్ వచ్చి జెన్పాక్ నుంచి రిలీజ్ అయింది. ప్రాసెస్ అసోసియేట్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ, ఇది మేబీ డిఫరెంట్ రోల్ అయి ఉండొచ్చు, లైక్ డెసిగ్నేషన్ నేమ్ అయితే డిఫరెంట్గా ఉంది కదా. ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ద రోల్ ఆఫ్ ప్రాసెస్ అసోసియేట్ ట్రస్ట్ సేఫ్టీ కస్టమర్ కేర్, సేమ్ కస్టమర్ కేరే, బట్ కాకపోతే మన వర్క్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, లైక్ మేబీ కాల్స్ ఈమెయిల్స్ చాట్స్ ఉంటుంది, బట్ కాకపోతే చేసే వర్క్ ఏమైనా కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, ప్రాసెస్ విల్ బి ద సేమ్ అంటున్నారు. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి రివ్యూ ద రిపోర్టెడ్ కంటెంట్ విత్ ఇన్ అగ్రీడ్ టర్న్ అరౌండ్ టైమ్స్ అండ్ స్టాండర్డ్ క్వాలిటీ, లైక్ ఏదైనా రిపోర్ట్స్ కంటెంట్ ఉంటుంది కదా దాన్ని మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది. రికగ్నైజ్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ ఎక్స్క్లేట్ ద ఇష్యూ అవుట్ సైడ్ ద కంపెనీ పాలసీ టు ద గ్లోబింగ్ కేస్, ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు ఎక్స్క్లేట్ చేయాల్సి ఉంటుంది. రెస్పాండ్ టు ద కస్టమర్ క్వైరీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఎక్స్క్లేషన్స్, కస్టమర్ యొక్క క్వైరీస్ అన్ని మీరు రిజాల్వ్ చేయాలి. ఇన్ కేస్ మీ వల్ల అవ్వలేదు లేకపోతే దేర్ మైట్ బి ఎనీ ఇష్యూస్ ఉంటాయి, సో మీరు వెంటనే ఎక్స్క్లేట్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ ఈమెయిల్ సపోర్ట్ to the troubleshoot and resolve issues experience with the client accounts and their technical issues. కస్టమర్స్ కి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ట్రబుల్ షూట్ చేయించడానికి హెల్ప్ చేయాల్సి ఉంటుంది ఈమెయిల్ సపోర్ట్ ద్వారా. మెయింటైన్ త్రూ అండర్స్టాండింగ్ క్లయింట్ ప్రాసెస్ అండ్ పాలసీస్, మీ వర్క్ చేసిన దానికి మీకు క్లయింట్ ఉంటారు కదా వాళ్ళు పెట్టిన సమ్ గైడ్ లైన్స్ మీరు ఫాలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. రీప్రొడ్యూస్ కస్టమర్ ఇష్యూస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వర్క్స్, ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు ద కస్టమర్స్. క్వాలిఫికేషన్స్ వి సీక్ ఇన్ యూస్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, పీజీ ఉంటే అడ్వాంటేజ్ యాడ్ అవుతుందంట. గుడ్ వర్క్ ఎథిక్స్, విల్ ఏబుల్ టు వర్క్ విత్ బోత్ ఇండిపెండెంట్లీ అండ్ విత్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ లార్జర్ టీమ్ ఓరియంటెడ్, లైక్ ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి అండ్ టీమ్గా కూడా వర్క్ చేయాలి, లైక్ బాగా వర్క్ చేయాలి. మస్ట్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ వీకెండ్ షిఫ్ట్స్ వర్క్, లైక్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో దాని రిలేటెడ్గా లైక్ రొటేషనల్ ఆఫ్స్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ ఎఫెక్టివ్ ప్రోబింగ్ స్కిల్స్, అనలైజింగ్ అండర్స్టాండింగ్ స్కిల్స్, లైక్ ప్రోబింగ్ స్కిల్స్ బాగుండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, అండ్ కస్టమర్ సర్వీస్లో లేకపోతే కంటెంట్ రివ్యూలో ఆల్రెడీ వర్క్ చేసింటే అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఫుల్ టైం పర్మనెంట్ ఎనీ గ్రాడ్యుయేట్. రోల్ కేటగిరీ వచ్చేసి ఇది కమ్యూనిటీ అండ్ హెల్త్ సేఫ్టీ కింద వస్తుందంట. సో ఇదండి జెన్పాక్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ. సో టెక్ మహేంద్ర అయితే వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది, సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇదండి మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. మీన్ వైల్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేసారంటే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా లేకపోతే ఏమైనా ఆన్సర్స్ షేర్ చేసినా మీకు తెలుస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.